హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. పొద్దున్న లేవగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఒక పక్క కోడిగుడ్లు, ఇంకొక పక్క అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. మా వారికి కొద్దిగా గోరువెచ్చగా ఉండే వాటర్ అయితే ఇస్తాను. ఆయన అయితే వాటర్ తాగుతున్నాడు. నేనైతే అందులోనే కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగంత జీలకర్ర అయితే వేసి కాసుకుంటాను. వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కసారి దాల్చిన చెక్క అవి అయితే వేసుకుంటానండి. ఒక్కొక్కసారి వాటర్తో పాటు అన్నీ కూడా వేసి మరిగించుకుంటాను. మా వారికి అయితే వేడి నీళ్ళు ఇచ్చేసాను, ఆయన తాగుతున్నారు. ఒక పక్క బియ్యం కూడా కడిగి నానబెట్టుకున్నాను. నేను చేసే వంట చాలదన్నట్టుగా మా చిన్న పాప కూడా బయట అదొక రకం వంట చేస్తుంది. సరే అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది. ఎత్తుకొని హాయ్ చెప్పంటే హాయ్ చెప్పి ఎన్ని కథలు పడుద్దంటే అన్ని కథలు పడుద్ది. మా చిన్నదైతే చూడండి ఎలా చూస్తుందో. అలా దాన్ని కాసేపు ఎత్తుకొని దించేసిన తర్వాత దానికి తృప్తిగా ఉంటుంది, లేకపోతే ఏడుస్తూనే ఉంటుందని చెప్పి కాసేపు అయితే ఎత్తుకున్నాను. ఆ తర్వాత అయితే కోడిగుడ్లు ఉడికి పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే టమాటా కర్రీ చేసుకుంటున్నాను. టమాటా కర్రీలాగా చేసి పెద్ద పాపకి అయితే కొద్దిగా తీసి పెట్టి అందులో గుడ్లు అయితే వేస్తానండి. మా పెద్ద పాపకి ఎగ్ కర్రీ అయితే పెట్టకూడదు కాబట్టి మా వరకు ఎగ్స్ వేసుకొని దాని వరకు సపరేట్ కర్రీ అయితే తీసి పక్కన పెడదామని చెప్పేసి సింపుల్గా అయిపోతుంది త్వరగా అని చెప్పి ఇలా అయితే టమాటా కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా టమాటా కర్రీ అయ్యేలోపు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో ఒక పక్క కూర ఒక పక్క అన్నం చేసుకుంటూనే మిగతా పనులన్నీ కూడా చేసుకుంటున్నానండి. అన్నం కూడా చేయడం అయిపోయింది. ఇంకా ఎగ్స్ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి మా చిన్న పాపకు ఒక ఎగ్ అయితే ఇచ్చాను. జనంతా తీసేసి బయట ఇడ్లీ తెప్పిస్తే వాళ్ళు సరిగ్గా తినలేదు. ఆ తర్వాత మా వారు కూడా డ్యూటీకి వెళ్తూ కొద్దిగా టిఫిన్ పెట్టమంటే నైట్ వండిన అన్నమే ఉందని చెప్పి రసం వేసి ఒక కోడిగుడ్డు అయితే పెట్టి ఇచ్చాను. టిఫినే తినాలని ఏం లేదండి, ఏది ఉంటే అది తింటాము. ఒక్కొక్క రోజు అన్నం మిగిలిపోతుంది, అది పడేయలేక ఇద్దరం కూడా అదే తింటాము. లేదా నా మందం ఉంటే నేను ఒక్కదాన్నే తిని వాళ్ళ మందం టిఫిన్ అయితే చేస్తాను. ఈరోజు మా ఇద్దరికి అన్నం ఉంది కదా, వాళ్ళిద్దరి మందం ఒక 4 ఇడ్లీ తెప్పించాను, సరిపోతాయని చెప్పి. అన్నం అది తినేసి మా వారు కూడా బయలుదేరిపోయారండి డ్యూటీకి అయితే. వాళ్ళ అక్క క్యారేజ్ ఎక్కడ మర్చిపోతాడని చెప్పేసి చిన్నదైతే క్యారేజ్ కూడా వాళ్ళ డాడీకి ఇచ్చేసి మరీ వస్తుందనమాట. ఇంకా ఆయన వెళ్ళేంతవరకు అది లోపలికి రాదు. ఆయన కిందికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి ఆయన కదిలిపోతే అంతవరకు అక్కడే బయటే ఉండి అప్పుడైతే వస్తుంది. అది కూడా మెట్లు దిగి నెమ్మదిగా మళ్ళీ అదే ఎక్కుతుంది. కాకపోతే నేను పైనుండి చూస్తాను పడిపోతుందని చెప్పేసి. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ముందు పాప మందం కర్రీ తీసి దాన్ని కలిపి పెట్టేసి ఆ తర్వాత నేనైతే అందులో ఎగ్స్ అయితే వేసుకున్నానండి. అందుకంటే ఆ పాపకు కోడిగుడ్లు అయితే పెట్టకూడదని చెప్పేసి ఈ లోపు నేను బయటికి పోయి అంతా వాళ్ళతో మాట్లాడేసరికి కొద్దిగా అడుగంటింది కర్రీ అయితే. ఇంకా ఎగ్స్ అయితే వేసేసి ఒకసారి అలా కలిపి పైన కొత్తిమీర అదంతా చల్లుకున్నాను. మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కాకపోతే ఎగ్స్ వేయడం కోసంగా సిమ్లో పెట్టి అయితే అలాగే ఉంచాను కాసేపు. ఆ పాపకు బాక్స్ పెట్టి మా వారికి ఇచ్చేంతసేపు టకటక చేసి అయితే బాక్స్ అయితే పెట్టించేసానండి. ఇంకా సాయంత్రానికి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకొద్దిగా కూడా ఎత్తి పెట్టాను కోడిగుడ్లు వేయకముందే పాప కోసం. ఇంకా అంతే అండి, ఈజీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా పాపకు కూడా టమాటా కర్రీ లాగా అదే చేసేసాను. పాపకు స్నానం చేపిద్దాం అనుకుంటే అది అలాగే పైకైతే వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. సరేలే కాసేపు ఆడుకుంటుందని చెప్పేసి నేనైతే అన్నం అయితే పెట్టుకొచ్చుకున్నాను తిందామని చెప్పేసి. అప్పటికి 10-10:30 అలా అయింది. ఇంకా ఆకలి అవుతుందని చెప్పి పొద్దున్న మిగిలిన అన్నంలోనే కొద్దిగా ఎగ్ కర్రీ అయితే వేసుకొని నేను తినేసాను. ఇంకా అది వచ్చేటప్పటికి నేను తినేసి ఇంకా మిగతా పనులన్నీ చూసుకోవాలండి. పాపకైతే స్నానం చేపియాలి ఈ టైం కల్లా. కాకపోతే ఈరోజు అది ఆడుకోవడానికి పైన అక్క దగ్గరికి వెళ్ళింది. ఇంకా అది ఏడుస్తుద్దిలే ఎందుకని చెప్పేసి అలాగే వదిలేసాను. సరే కాసేపు ఆడుకొని వచ్చిన తర్వాత అయితే స్నానం వచ్చి చేపిద్దామని చెప్పి ఈ లోపైతే నేను టకటగా తినేసి ఇంకా వంట రూమ్లోకి వస్తే చాలా పని ఉంటుందండి. అది వచ్చేటప్పటికి నేను గ్యాస్ అంతా నీట్గా తుడిచేసుకొని ఇంకా అది గ్యాస్ అంతా తుడుచుకున్న తర్వాత ఇంకా కసువు అది ఉంటుంది. రోజు ఎన్నిసార్లు చిమ్మినా పాప ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి పోస్తూనే ఉంటుంది. అందుకు నీట్గా తుడిచేసుకొని కొద్దిగా పైన కసువు అంతా చిమ్ముకున్నానులేండి. ఎన్నిసార్లు గ్యాస్ తుడిచినా పైన ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. ఇప్పుడు తుడిచినా కాసేపటికి మళ్ళీ ఏదో ఒకటి వంటలు చేసామంటే మళ్ళీ ఆయిల్ చిటుకులో లేకపోతే ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది, అన్నం మెతుకులని అవి ఇవి. ఇంకా నీట్గా కసువ చిమ్మేసుకున్న తర్వాత కొద్దిగా వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసుకున్నాను. అది వచ్చేలోపటికి ఇంకా అంట్లయితే మిగిలిపోయాయండి. అది వచ్చిన తర్వాత దానికి స్నానం అది చేపించి ఆ తర్వాత అంట్లు తోముకుందాం అనుకుని ఫిక్స్ అయిపోయాను. నిద్రపోద్ది కాబట్టి కాసేపు అప్పుడైతే ఫ్రీగా తోముకోవచ్చు. ఇంకా పాపకు పాలు కూడా ఒక పక్క కాసి చల్లార పెడుతున్నానులేండి దానికి కలిపి ఇవ్వడానికి అని చెప్పి. ఇంతేనండి, పాప అయితే వచ్చింది. దానికైతే స్నానం కూడా చేపించేశాను. స్నానం చేపించిన తర్వాత ఇంకా అది అమ్మడే పడుకోదు కదా, దాంతో కాసేపు అటు ఇటు ఆడుకోవాలన్నమాట. అది పౌడర్ అబ్బా తీసుకొని నేను బొట్టు పెట్టింది కాక ఆ పౌడర్లు అంతా పూసుకొని మేకప్ అంతా చేసి ఇంకా ఉన్న పౌడర్ కూడా కింద పోసి ఆడుకొని ఆ తర్వాత పడుకుంటుంది. అప్పటికి నేను ఉయ్యాలేసి ఊపి ఊపి చాలాసేపుకి అయితే పడుకుంటుంది. ఇంకా ఆ తర్వాత పాపతో కాసేపు అలా టైం అయితే సరిపోతుందండి. ఆమె పడుకునేసప్పటికి 11-11:30 అయిపోతుంది. అప్పుడైతే అంట్లు దొంగకోవాలి, తప్పదు. పిల్లలు ఉన్నప్పుడు అంతే, టకటే అయిపోవాలంటే ఏది అయిపోవు. పాప పడుకున్న తర్వాత ఒక వాయి వేసిన బట్టలు అయితే ఆరేసుకున్నానండి. తర్వాత రెండో వాయి కూడా వేసేసాను.
ఇంకా పాపలు వేసేటప్పటికి ఈ బట్టలు ఆరేసుకోవడం తీసుకోవడం ఇదే సరిపోతుంది. నిన్న ఆరేసిన బట్టలు ఉంటే అవైతే మడతేద్దామని చెప్పేసి అక్కడైతే వేసుకొని అప్పుడు కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నాను. అలా బట్టలు మడతేసిన తర్వాత నిన్న తెచ్చిన కొద్దిగా పల్లీలు బఠానీలు ఉంటే అవైతే వేసుకొచ్చుకున్నాను. పాపను ఊపుకుంటూ అవైతే తిన్నానులేండి. టైంపాస్కి టీవీ పెట్టానంటే పాప లేచేస్తుంది. ఇంకా ఏదో ఒకటి కొద్దిసేపు సెల్ చూసుకోవడమో ఏదో ఒకటి చూసుకుంటుంటాను. అలాగా ఆ పాప లేచిందంటే ఆ టైం కూడా ఉండదు. ఇంకా ఆ తర్వాత పాప అయితే 12:30 ఆ టైంకి లేచేసింది. ఆమె లేచేసిన తర్వాత పాప కొద్దిగా అన్నం పెట్టి మా వారు వచ్చి అన్నం తిని ఆఫ్టర్నూన్ అలా అయిపోయిందిలేండి. ఆ తర్వాత ఈవినింగ్ అయితే మా వారికి కొద్దిగా టీ పెట్టించాను. ఇంకొంచెం మిగిలిందని చెప్పేసి నేనైతే పోసుకుంటుంటే ఆ దాంట్లో ఆమె బిస్కెట్ అద్దుకొని తినాలంట. 2 రోజులు నేనేదో టీ పెట్టుకొని బిస్కెట్ అయితే అలా అద్దుకొని తిన్నాను సాయంత్రం పూట. అది చూసి ఆమె కూడా బిస్కెట్ ప్యాకెట్ అడిగి మరి దాంట్లో అద్దేమని అడుగుతుంది. ఇదైతే అలవాటు కాదని చెప్పేసి ఇంక దీని ముందు తినకూడదని డిసైడ్ అయిపోయాను. ఏదో రేర్గా అలా బిస్కెట్ ఇంట్లో ఉంటే అద్దుకుంటాను తప్ప రోజైతే అలా తినలేండి. అది చూసింది కదా, పిల్లలు ఏది చూస్తే అదే కావాలంటారు. అది అద్దివ్వకపోతే గోల్ చేస్తుందని చెప్పేసి ఒక బిస్కెట్ అలా అద్దిచ్చి నేనైతే ఆ ఒక్కరోటి టగటగా తాగేసి దానికైతే స్నానం వచ్చి చేపించేసి పాపను పడుకోబెట్టిన తర్వాత నీట్గా పాల డబ్బా అయితే ఫస్ట్ బాయిల్ చేసుకుంటానండి బాగా. ఆ తర్వాత నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. ఆమె లేచేసరికి పాలు అయితే కలిపి పెడతాను, లేకపోతే ఏడ్ చేస్తుంది ఒక్కోసారి. మళ్ళీ అప్పుడప్పుడు కడగాలంటే టైం సరిపోదని చెప్పి ఇంకంతేనండి. ఈరోజు వ్లాగ్ అయితే నైట్ రొటీన్ అన్నం వేసుకొని అదే కూర వేసుకొని తినడం పడుకోవడం ఇంకంతే. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.